ఏపీలో గతంలో నిరుపేదలకు నామమాత్రపు ధరకు పట్టెడంత అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్లు 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం మూసేసింది. దీంతో ఈ 5 ఏళ్లలో కొన్ని చోట్ల టీడీపీ నేతలు స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టి వాటిని తిరిగి ప్రారంభించడమే కాకుండా నిరంతరాయంగా నడిపిస్తున్నారు. దీంతో తాము తిరిగి అధికారంలోనికి రాగానే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం ఏర్పాటు కాగానే చంద్రబాబు 4వ ఫైలుగా సంతకం కూడా చేశారు. దీంతో ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో మొత్తం 203 క్యాంటీన్లు ప్రారంభించారని భావించారు. కానీ 184 క్యాంటీన్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. దీంతో వీటిలోనే నామమాత్రపు ధరకు ఆహారం పేదలకు అందించారు. ఆ లోపు ప్రభుత్వం మారడంతో మిగతా క్యాంటీన్ల నిర్మాణం మూలన పడింది. అంతేకాదు నిర్మించిన క్యాంటీన్లను సైతం వైసీపీ ప్రభుత్వం చాలా చోట్ల ఇతర అవసరాలకు వాడేసింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు ఇవాల్టి నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించబోతున్నారు. 100 రోజుల్లో అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా పునరుద్ధరించేందుకు వీలుగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సెప్టెంబర్ 21 నాటికి రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాలని అధికారులకు ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టేసింది. దీంతో వారు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. గతంలో అన్నా క్యాంటీన్ల కోసం టీడీపీ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ను కూడా వైసీపీ ప్రభుత్వం వాడకుండా అలాగే వదిలేసింది. ఇప్పుడు ఆ నిధులతో పాటు కొత్తగా ఎన్ని నిధులు అవసరమవుతాయో త్వరలో క్లారిటీ రానుంది. అనంతరం అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ కోసం ప్రభుత్వం మిగతా నిధులు విడుదల చేయబోతుంది. దీంతో పాటు అన్నా క్యాంటీన్లో ఆహార సరఫరాకు టెండర్లను పిలువబోతుంది.